హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ సిఎంసి మరియు తమిళనాడు స్టేట్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ కోసం తమిళనాడు కౌన్సిలింగ్ లో అప్లై చేసుకున్నారు. స్టూడెంట్స్ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ తమిళనాడు కౌన్సిలింగ్ కి అప్లై చేసిన స్టూడెంట్స్ యొక్క ప్రొవిజనల్ ర్యాంక్ లిస్ట్ అంటే డిఫరెంట్ కేటగిరీస్ కి ఇక్కడ రిలీజ్ చేశారు. సో మీరు ఒకసారి ఈ లిస్టు క్లిక్ చేసుకొని మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ప్రొవిజనల్ ర్యాంక్ లిస్ట్ తో పాటుగా అంటే రౌండ్ 1 వెబ్ కౌన్సిలింగ్ కి సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. అంటే వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ అనుకోవచ్చు. దీనికి సంబంధించిన షెడ్యూల్ చూసినట్లయితే ఎవరైతే తమిళనాడు గవర్నమెంట్ కోటా, మేనేజ్మెంట్ కోటా ఇంక్లూడింగ్ సిఎంసి అప్లై చేసుకున్నారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ముందుగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మరలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ ఫిల్లింగ్ సబ్మిట్ చేశారు, బట్ డ్యూరింగ్ వెబ్ కౌన్సిలింగ్ కూడా మీరు రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్స్ ఇచ్చారు. ఆగస్టు 13వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి ఆగస్టు 19వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ జీక్యూ అంటే గవర్నమెంట్ కోటా, అలాగే ఎంక్యూ అంటే మేనేజ్మెంట్ కోటా. సో గవర్నమెంట్ కోటాకి అప్లై చేసిన స్టూడెంట్స్ అందరూ, అలాగే మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసిన స్టూడెంట్స్ అందరూ, అంటే దాదాపుగా గవర్నమెంట్ కోటాలో 35,926 అప్లికేషన్స్ అప్లై చేశారు. అలాగే మేనేజ్మెంట్ కోటాలో 26,956 అప్లికేషన్స్ వెళ్ళాయి. సో ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా సేమ్ డేట్ అండ్ టైమే ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఈ వెబ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారో ఆ స్టూడెంట్స్ ఈ డేట్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక రోజు ఈ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ కి వాళ్ళు కేటాయించుకున్నారు. రిజల్ట్స్ మీకు ఆగస్టు 21వ తారీఖు రిలీజ్ అవుతాయి. రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ని మీరు 22 ఆగస్టు నుండి 28 ఆగస్టు మధ్యాహ్నం 12 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే డేట్ ఆఫ్ జాయినింగ్ మీరు 23 ఆగస్టు నుండి 28 ఆగస్టు సాయంత్రం 5 గంటల వరకు కాలేజెస్ లో రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాలి. సో ఇది మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి స్కెడ్యూల్. ఇంతే కాదండి, దీని క్రింద మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ కోటాలో అప్లై చేసుకున్న స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ ఫీ కింద 500 రూపాయలు పే చేయాలి. అదే మేనేజ్మెంట్ కోటా స్టూడెంట్స్ అయితే 1000 రూపాయలు పే చేయాలి. అలాగే గవర్నమెంట్ కోటాలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్, అలాగే స్టేట్ ప్రైవేట్ కాలేజెస్ లో అప్లై చేసిన స్టూడెంట్స్ కి 30,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కూడా కట్టాలి. అలాగే ఒకవేళ ఎస్సీ, ఎస్టీ అండ్ ఎస్సీఏ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 2.5 లక్షల కంటే తక్కువ ఇన్కమ్ ఉంటే వాళ్ళకి ఈ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేస్తున్నారో ఆ స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 1,00,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేసి పార్టిసిపేట్ చేయాలి. ఈ అమౌంట్ కట్టకపోతే మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవ్వవు. నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్. చాయిస్ ఫిల్లింగ్ కూడా మీరు జాగ్రత్తగా అంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారంగా టాప్ టు బాటమ్ పెట్టుకోండి. ఒకవేళ సిఎంసికి మాత్రమే అప్లై చేస్తూ ఉంటే ఓన్లీ ఒకే ఒక కాలేజ్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఒకసారి మీరు చాయిసెస్ పెట్టి లాక్ చేస్తే మరలా వాటిని మోడిఫై చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి వీలైతే లాక్ చేయకుండా వదిలేస్తే బెటర్. ఒకవేళ మీరు లాక్ చేయలేదు అనుకోండి, అందరివి కూడా ఆగస్టు 19వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఆటోమేటిక్ గా లాక్ అవుతాయి అని చెప్తున్నారు. అలాగే సీట్ మ్యాట్రిక్స్ కూడా మనకి సైట్ లోనే ఇస్తారు. ఒకసారి సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా చూసుకోండి. అలాగే ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా జాయిన్ అవుతాను అనుకుంటేనే అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు కాలేజీకి సంబంధించి ఆ కాలేజ్ లో ఎంత ట్యూషన్ ఫీజు ఉందో అంత అమౌంట్ కట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్ వస్తే కాలేజెస్ లో రిపోర్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్ళాలి. అలాగే అలాట్మెంట్ ఆర్డర్ ఉండాలి. వీటితో పాటు కొన్ని సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకుని వెళ్ళాలి. అయితే ఇక్కడ మీరు కట్టేటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ లో సీటు వచ్చి వదులుకున్నా కూడా ప్రాబ్లం లేదు. కానీ థర్డ్ రౌండ్ లో మాత్రం సీటు వచ్చి వదులుకుంటే అప్పుడు మీ యొక్క అమౌంట్ ఫోర్ఫీట్ అవుతుంది అని చెప్తున్నారు. మీకు ఇంకా ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తూ ఉన్నాను. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితేనే నేను మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అంతేకాదండి, ఒకవేళ ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి పెయిడ్ సర్వీసెస్ కావాలి అంటే 6303235115 లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.